నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన ఏపీ కమల్నాథులు కొందరు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిపైన ఫోకస్ పెట్టారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం పలువురు నేతలు అయితే పోటీ పడ్డారు. అయితే ఆ పదవిని రాష్ట్రేతర నేతకు ఇవ్వనున్నారనే వార్తలతో ఏపీకి సారథ్య బాధ్యతలైనా ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు. కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడంతో అధ్యక్ష పీఠం కోసం పలువురు నేతలు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తమకున్న పలుకుబడి దృష్ట్యా ఎవరికి వారు తమ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. అటు అధిష్టానం కూడా చాలా ముమ్మరంగా కసరత్తు చేస్తుంది, పలువురు పేర్లను కూడా పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వరికే మరొకసారి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా ఒక ప్రచారం అయితే సాగుతుంది. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచిన పురంధరేశ్వరికి కేంద్ర కేబినెట్లోకి చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత కేంద్రంలో కీలక పదవికి ఆమెను తీసుకువెళ్లాలని అధిష్టానం భావించింది. అయితే 2024 ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఎన్టీఆర్ కుమార్తె అనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండటం, టీడీపీ నేతలు జన సైనికులు కూడా ఆమెతో గౌరవంగా ఉండడంతో పార్టీకి కలిసి వస్తుందని కేంద్ర స్థాయిలో నేతలు భావిస్తున్నారట. వివాదాలకు దూరంగా ఉండే పురంధరేశ్వరికే మరికొంతకాలం పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్ర బీజేపీలోని ఒక వర్గం భావిస్తుంది అంటున్నారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీకి చాలా నమ్మకంగా పనిచేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు కేంద్ర స్థాయిలో పలుకుబడి కూడా చాలా గట్టిగా ఉంది. 2024 ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించిన ఆయనకు టీడీపీ హైకమాండ్తో కూడా దగ్గర పరిచయాలు ఉన్నాయి. సుజనా చౌదరికి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పచెప్పినట్లయితే వైసీపీ నుంచి పలువురిని ఆకర్షిస్తారనే లెక్కలు కూడా వేసుకుంటున్నారట కమల్నాథ్. సుజనా చౌదరి కూడా ఆ దిశగానే తన ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారనే సంకేతాలు కూడా అందుతున్నాయి. మరోవైపు బీజేపీ ఈసారి రాయలసీమ నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలంటే ముందుగా గుర్తొచ్చేది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన పార్టీ పదవుల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అధిష్టానం లెక్కలు వేరేలా ఉండడంతో ఆ ఛాన్స్ మిస్ అయినట్టే కనిపిస్తుంది. దీంతో రాష్ట్ర అధ్యక్ష పోస్టు ఇవ్వాలని కిరణ్ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు సీమకు చెందిన మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలు కూడా తీవ్రం చేశారు ఆయన. అయితే వైసీపీకి అనుకూలంగా ఉంటారనే ముద్ర ఉండడంతో పాటు కాస్త దూకుడు స్వభావం చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుంది. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద అత్యంత పలుకుబడి గల వ్యక్తి జీవీఎల్ నరసింహారావు. కేంద్ర విధానాలపై, రాష్ట్ర సమస్యలపైన లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. 2024 ఎన్నికలకు ముందు ఏపీకి షిఫ్ట్ అయిన జీవీఎల్ నరసింహారావు కొంతకాలం పాటు వైజాగ్కు మాత్రమే పరిమితం అయిపోయారు. ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ టికెట్ దక్కలేదు. ఇప్పుడు మారిన పరిణామాల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాలని కూడా ఇప్పుడు ఆయన భావిస్తున్నారు. పైపెచ్చు మొదటి నుంచి బీజేపీతోని సంఘ్ పరివార్తోనూ లోతైన సంబంధాలు ఉన్న వ్యక్తిగా జీవీఎల్ బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిలో గుడ్ ఇంప్రెషన్లో ఉన్నారు. అయితే ఆయన కూడా వైసీపీకి బీ టీం అనే ముద్ర ఉంది. ఇక బీజేపీ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్న సమయంలోనూ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా మాధవ్కు గుర్తింపు ఉంది. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై మాట్లాడిన అనుభవం కూడా ఉంది. వివాదరహితుడు కావడంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడిగా పేరు, అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం మాధవ్కు ప్లస్ పాయింట్స్. సీనియర్ నేతలను కాదని మాధవ్ను అధిష్టానం అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుందా అనేది మాత్రం సస్పెన్స్. వీరితో పాటు క్షత్రియ సామాజిక వర్గం నుంచి విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు లైన్లో ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది డౌటే. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్రమైన పోటీ అయితే కనిపిస్తుంది. అధ్యక్ష పోస్టు కోసం ఎంతమంది ఎన్ని లాబింగ్లు చేసినా బీజేపీ అధిష్టానం లెక్కలు వేరేగా ఉంటాయి అండ్ ఊహించిన విధంగా కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కాషాయ సారథిగా వచ్చే నాయకుడు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు మనం ఆగాల్సిందే. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.